హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా వచ్చేసి 'భక్తపోతన' అండి. చాలా బాగుంది ఈ సినిమా. ఈ సినిమాలో వచ్చేసి నాగయ్య గారు అంటే చిత్తూరు నాగయ్య గారు యాక్ట్ చేశారండి. అసలు ఆయన ఎంత బాగా చేశారండి. ఆయన ఆ సినిమా చూస్తూ ఉంటే మనం కూడా ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోతామండి. అంత బాగుందండి. చిత్తూరు నాగయ్య గారు ఈ సినిమాలో రాముల వారి భక్తుడిగా చాలా బాగా చేశారండి. అసలు రాజుగారు ఎలాంటి కానుకలు ఎన్ని కానుకలు పంపించినా సరే అవన్నీ కూడా అందరికి పేదవారికి పంచిపెట్టడం కానీ ఆయన ఎక్కడ కూడా అండి అసలు ఆయనకు భక్తి తప్ప ఇంకా నాకు ఏ ఆశలు లేవు అని చెప్పి నేను ఆయన మీద రాసిన ఈ కవితలు కానీ కథలు కానీ అన్నీ కూడా ఆయనకే అంకితం. నేను ఎవరికీ అంకితం ఇవ్వను. ఎక్కడ కూడా ఆయన అసలు ఎవరు ఆశ చూపిన అంటే సొమ్ముకు ఆశ చూపినా కూడా ఆయన లొంగకుండా అసలు అంత పరమ భక్తుడిగా చాలా బాగా చేశారండి సినిమాలో. ఆ ఫ్యామిలీ అంతా కూడా అసలు చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది సినిమా. చాలా చాలా బాగుందండి. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి 'భక్తపోతన్న' సినిమా. చాలా బాగుంటుందండి. అసలు 100 మంది బ్రాహ్మణుల్ని నాగయ్య గారి బావమరిది తీసుకొనొస్తారండి భోజనానికి. కానీ అప్పుడు ఆళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు. తినడానికి, వాళ్ళకి పెట్టడానికి ఏమీ ఉండదు. ఆయన ఇంక వెళ్ళి పూజ గదిలో కూర్చొని ఇంకంతా నువ్వే స్వామి అన్నట్టు ఆయన పూజ చేసుకుంటూ అక్కడ కూర్చుంటారు. ఆయన భార్య కూడా అసలేం చేయాలో అర్థం కాక వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలి, ఏం చేయాలి, మనం చాలా అవమానం అయిపోతుంది మనకని ఆవిడ బాధపడుతూ కూర్చుంటారు. అప్పుడు సీతాదేవిని వేడుకుంటారు. అమ్మ నువ్వే అమ్మా దిక్కు, ఇంకా ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. ఏం చేయాలమ్మా మాకు ఏం పాలుపోవట్లేదు అని ఆమె నమస్కారం చేసుకొని ఆమెను వేడుకునేసరికి అప్పుడు రాములు వారు అంటారనమాట, ఈసారి నిన్ను వేడుకున్నారు కదా నీ వంతు వచ్చింది, ఇంకా నువ్వు చూపించు అని చెప్తే అప్పుడు ఆ అమ్మవారు అన్ని రకాల వంటకాలన్నీ వంటగదిలో ఏర్పాటు చేస్తారు. అసలు అది ఎంత బాగుంటుందండి ఆ సన్నివేశం అయితే. అసలు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉంటుంది, చిన్న పాప. భక్తపోతన్న నాగయ్య గారి కూతురు. ఆ పాప వంట రూమ్‌లోకి వచ్చి చూస్తదనమాట. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతది. అవన్నీ చూసి పరిగెత్తుకుంటూ ఎళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొనొచ్చి వాళ్ళ అమ్మకి చూపిస్తది. అప్పటికి ఆమె అన్నగారు వచ్చి ఆమెను హేళన చేస్తా ఉంటారు. ఏమ్మా చాలా వంటకాలు చేసినట్టుందే, గుమగుమలాడిపోతా ఉంది అని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఆమె ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటదనమాట. అప్పుడు ఆ పాప వచ్చి అమ్మ లోపలికొచ్చి రామ్మా చూద్దురమ్మా చూద్దురా అని లోపలికి తీసుకెళ్ళంగానే ఒక్కసారిగా అసలు ఆశ్చర్యం. వంట రూమ్ నిండా పిండి వంటలు, రకరకాల వంటలన్నీ ఉన్నాయి. చూసి ఆశ్చర్యపోతారనమాట అసలు. ఆమె పరుగు పరుగున వెళ్ళి దేవుడి రూమ్‌లోకెళ్ళి ఒకసారి ఆయనకు నమస్కారం చేసుకొని నాగయ్య గారు కూడా ఆశ్చర్యపోతుంటారనమాట. ఎప్పుడు ఆయన్ను మీకు దేవుడే, మీకు ఇల్లు లేదు, ఏమి మమ్మల్ని పట్టించుకోకుండా ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటావు అనే ఆమెనే వచ్చి ఒక్కసారిగా అసలు నమస్కారం చేస్తుంటే ఆయన ఆశ్చర్యపోయి చూస్తారనమాట. అందరూ వచ్చారు రండి, మీరు కూడా రండి, వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి భర్తను తీసుకొని వచ్చి అన్నీ చూపిస్తుంది. ఆయన కూడా అసలు ఆశ్చర్యపోతారు. ఆయనకు ఆల్రెడీ అంతా దైవ నిర్ణయం. ఆ దేవుడు మమ్మల్ని ఏ విధంగా అయినా ఆదుకుంటారు. ఆయనకు ఒక భక్తి, నమ్మకం. ఆ నమ్మకంతో ఉండేవారాయన. అందువల్ల ఆయనకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. అసలు అందరూ బ్రాహ్మిన్స్ వచ్చి తృప్తిగా భోజనం చేస్తారు. ఆ సన్నివేశం అద్భుతం అండి. అసలు కళ్ళారా చూడాల్సిందే ఆ సన్నివేశం. చాలా బాగుంటుందండి. ఈ సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. 'భక్తపోతన' సినిమా. మనకు యూట్యూబ్ పుణ్యమా అని 2025లో ఇలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకుండా చూడగలుగుతున్నాము. తప్పకుండా చూడండి మీరు కూడా. చాలా బాగుంది ఈ సినిమా 'భక్తపోతన' అనే సినిమా. అసలు ఎంత అద్భుతంగా తీశారండి ఈ సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా అందులో ఒకళ్ళము, ఒక వ్యక్తిలాగా మనం కూడా అక్కడ ఉన్నాము అన్నట్లు మనల్ని మనమే మర్చిపోతామన్నమాట. అంత భక్తి పారవశ్యంగా ఉంటుందండి ఈ సినిమా. రాజుగారు చెప్పినట్టు వినలేదని భక్తపోతన గారికి చాలా కష్టాలైతే పెడతారండి. ఆయన అన్నిటికీ ఓర్చుకుంటారు. ఓర్చుకొని ఇంకా ఇల్లు కూడా వదిలేసి కుటుంబాన్ని తీసుకొని బయటికైతే వెళ్ళిపోతారు. అక్కడే చెట్ల కిందనే ఆయన జీవనం సాగిస్తారు. తర్వాత రాజుగారు తప్పు తెలుసుకొని స్వామివారు ప్రత్యక్షమై అన్నీ ఆయనకు చెప్తారనమాట. వచ్చి ఆయన తప్పు తెలుసుకొని మళ్ళీ ఆయన తిరిగి ఇంటికి రప్పిస్తారు. చాలా బాగుంటుందండి ఈ సినిమా. మిస్ అవ్వకుండా చూడండి. చెప్పేదానికంటే
మీరు స్వయంగా చూస్తేనే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ సినిమా గురించి చాలా బాగుంటుందండి. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మనం ఎప్పుడు మిస్ కాకూడదు. తప్పకుండా చూడాలి. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. పిల్లలకు కూడా ఇలాంటి సినిమాల గురించి తెలియజేయాలండి. అప్పుడు ఈ సంస్కృతి ఎలా ఉండేది, అప్పుడు కట్టుబాట్లు ఎలా ఉండేవి అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకి. మనము చూస్తూ వాళ్ళకు కూడా ఇలాంటి సినిమాల గురించి అయితే తెలియజేయాలండి. చూపించాలి వాళ్ళకు కూడా. ఏ పనైనా సరే మనం నమ్మకంతో, శ్రద్ధతో చేస్తే ఆ భగవంతుడు ఎప్పటికైనా మన మీద ఆశీర్వాదాలు ఉంటాయి అనేది ఈ సినిమాలో నిరూపించిందండి. అసలు చాలా బాగుందండి. సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మిస్ అవ్వకుండా చూడండి. భక్తపోతన్న సినిమా. నాగయ్య గారు అద్భుతంగా నటించారు. ఇలాంటి మంచి మంచి అద్భుతమైన సినిమాలు అయితే మనకు ఉన్నాయండి. ఆ కాలం నాటి సినిమాలు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా సరే చూడకుండా ఉంటే. ఎంతైనా పాత సినిమాలేనండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. అద్భుతమైన సినిమాలు. అసలు ఇలాంటి సినిమాలు ఇప్పటి రోజుల్లో అయితే ఇంకా రావండి మనకు. యూట్యూబ్ పుణ్యమా అని ఇంకా చూస్తున్నాం ఈ సినిమాల్ని మిస్ అవ్వకుండా. తప్పకుండా మీరు కూడా చూడండి. అద్భుతమైన సినిమా. అసలు ఇందులో నటీనటులు అసలు ఎంత అక్కడైతే నాకు చిన్న పాప భలే నచ్చిందండి. చాలా బాగా చేశారు. చాలా చాలా బాగుందండి సినిమా. భక్తపోతన్న సినిమా పేరు వచ్చేసి చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీకు కూడా పాత సినిమాలంటే చాలా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.